వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటు పేద మధ్యతరగతి వారికి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టాలో అన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు గ్రామ స్థాయిలో చెప్పలేక కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా మైనస్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే వడ్డీ లేని రుణాలు కావచ్చు, గ్యారంటీ లేకుండా 20 లక్షల వరకు రుణం పొందే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రధానమంత్రి ముద్ర యోజన గతంలో కూడా దాదాపుగా 50,000 నుంచి ఈరోజు 20 లక్షల వరకు వ్యాపారాన్ని బట్టి ప్రభుత్వం లోన్ ఇవ్వడానికి వితౌట్ గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY స్కీమ్ ను అమలు చేస్తుంది. వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించే వారికి, సో ఎవరైతే కొత్తగా ప్రారంభిస్తారో వారికి 50,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సో 50,000 వరకు ఇప్పటికే నడుస్తున్న వ్యాపారాల కోసం దాదాపుగా 5 లక్షల రూపాయలు వరకు. సో 50,000 నుంచి 5 లక్షల వరకు వ్యాపార విస్తరణకి 20 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. వ్యాపార ప్రణాళిక, ఆధార్, పాన్, ఓటర్ కార్డ్, అడ్రస్, కొన్ని నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తో బ్యాంకులకు సంప్రదించాలని చెప్పేసి కూడా చెప్తుంది. సో ఎవరైతే గ్యారంటీ లేకుండా 20 లక్షల రూపాయలు రుణం కావాలో సో వారు ప్రధానమంత్రి ముద్ర యోజన కింద అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి వారు ఏమేమి అడుగుతున్నారంటే ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మస్ట్ కాబట్టి ఆధార్ కార్డ్ కావచ్చు, అలాగే పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి, సో ఓటర్ ఐడి కావచ్చు, తర్వాత అడ్రస్, కొన్ని నెలలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు. ఎందుకంటే ఏదో వ్యాపారం పెడుతున్నామని చెప్పేసి స్టేట్మెంట్ లేకుండా అయితే ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి సో ఈ వ్యాపారంలో ఎంతవరకు లాభాలు ఉన్నాయి, ఎంతవరకు నష్టాలు ఉన్నాయి, ఒకవేళ 20 లక్షల రుణాలు మనం ఇచ్చినా కూడా ఎంతవరకు కట్టగలుగుతారు, వీళ్ళ మీద సివిల్ స్కోర్ ఉందా లేదా అనేది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అంతా ఓకే అయితే గ్యారంటీ లేకుండా 20 లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కేంద్రాలు కావచ్చు, ఇతర పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంకులలో సంప్రదిస్తే వారికి రుణాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు, బూత్ లెవెల్ కమిటీ మెంబర్స్ వాళ్ళు ప్రజల లోపలికి తీసుకెళ్తే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి అలాగే చిన్న వ్యాపారాలను ఎంకరేజ్ చేసే అవకాశం కూడా ఉండే ఛాయిసెస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.